హీనుల పాపుల పతితుల దీనుల హీనుల పాపుల పతితుల ఉద్ధరించగా ద్వాపరమందున కృష్ణుడుగా నా కృష్ణుడుగా కలిలో యేసు బుద్ధుడు వల్ల కలిలో యేసు బుద్ధుడు వల్ల కరుణామూర్తులుగా దైవం మానవుడు ఆవిర్భవించేది కాదు, ఈ ఫస్ట్ ఎయిడ్ ప్రోగ్రామ్ వచ్చేది కాదు. కానీ ఆయన అక్కడ ఆగిపోయి ఆ యుద్ధంలో 40,000 మంది సైనికులు గాయపడ్డారు. ఆ సోమకర్మ అనే గ్రామంలో ఉన్న వాళ్ళ ఆ గ్రామ ప్రజల్ని ఆయన కూడగట్టుకొని మందులు ఇచ్చి ఆ తర్వాత అప్పుడు బ్యాండేజీలు కట్టి అప్పుడు ఫస్ట్ ఎయిడ్ ఇవ్వడం జరిగింది. ఇక అప్పటి నుంచి ఆయన తర్వాత జెనీవా మీటింగ్లో 5 నేషన్స్ కలిసి ఒక తీర్మానం చేసినాయి. యుద్ధ భూమి లోపల ఎవరు యుద్ధం చేసినా ఎవరేమన్నా చేస్తున్నా గాయపడ్డ సైనికుల్ని ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ ఇచ్చేవాళ్ళని రెడ్ క్రాస్ ని మాత్రం ఎవరు బాంబులు వేయడం కానీ ఏం వేయడం కానీ చేయకూడదు అనే ఒప్పందం తీర్మానం చేసుకున్నారు. ఎందుకంటే గాయపడిన సైనికుడు ఇద్దరికీ పనికిరాడు, వాడు యుద్ధం చేయడానికి పనికిరాడు. కాబట్టి వాళ్ళకి నో యూస్, వాడిని వదిలేస్తారు, నెగ్లెక్ట్ చేస్తారు. కాబట్టి అటువంటి వాళ్ళకి సేవ చేయడానికైనా తన యొక్క పూర్తి పనులన్నీ మానేసుకుని ఈ రెడ్ క్రాస్ కోసమే ఆయన రెడ్ క్రాస్ ని స్థాపించి దాని గురించి ఇంతకాలం ఇవన్నీ మనం ఇంకా ఇంత స్ప్రెడ్ చేశారు. 150 దేశాల్లో స్ప్రెడ్ అయిందంటే కారణం ఏంటి? దాంట్లో ఉన్న స్వచ్ఛందత, అంటే స్వచ్ఛంద సంస్థ కాబట్టి దీంట్లో ఎక్కడ కరప్షన్ కానీ లేకపోతే వేరే దానికి ఉన్న అవకాశం లేదు. కేవలం సేవ వచ్చినప్పుడే రెడ్ క్రాస్ కి మీరు పూర్తి న్యాయం చేకూర్చుకునే వాళ్ళు అవుతారు. ఏదో 4 గంటలు కూర్చొని 4 రోజులు ట్రైనింగ్ అయిపోయి వెళ్ళిపోవడం కాదు. తర్వాత కూడా మీ అన్నట్టు మాకు కనపడాలి. ఏంటంటే మీరు ఏం చేశారు, మీ అచీవ్మెంట్స్ కూడా నేను చెప్పాను. నేను రెడ్ క్రాస్ లో ఉండి ఇది క్యాంప్ నేను 7 years I have attended 900 క్యాంప్స్. ఏ రోజు నేను క్యాంప్కి నేను మానేలేదు. నిన్న నేను హైదరాబాద్ వెళ్ళాల్సింది కూడా మానేసి 2 క్యాంప్స్ ఉన్నాయని ఎన్నో క్యాంప్ చేశాను. మంగళవారం కూడా క్యాంప్ ఉంది. దానికోసం పోస్ట్పోన్ మై ప్రోగ్రామ్ చెప్తున్నా. ఎందుకంటే యువర్ ఇన్వాల్వ్మెంట్ షుడ్ బి దేర్. ఏది నేర్చుకున్నా దాన్ని పూర్తిగా మీరు దాన్ని స్ప్రెడ్ చేసి దాన్ని ఉపయోగంలో పెట్టి దానికి సార్థకత చేకూరిస్తే నేర్చుకునే విద్యకి సార్థకత వస్తుంది. కాబట్టి సో ఐ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు యు ఆర్ నౌ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ.